నిజంగా నా కార్యం మీద పగలేదు, ద్వేషం లేదు. ఉన్నదల్లా అపర్ణ మీద ప్రేమ మాత్రమే. చూడలేకపోతున్నాను. పోలీసులు అపర్ణను పెట్టే టార్చర్ చూసి తట్టుకోలేకపోతున్నాను. మీరు ప్రేమగా చూసుకునే అప్పు అక్కడ నరకం అనుభవిస్తుంది. నా మీద ద్వేషంతో కాదు, అపర్ణ మీద ప్రేమతో అయినా మీ మనోడు ఎక్కడున్నాడో చెప్పండి. వాడిని పోలీసులకు అప్పగిస్తే అపర్ణని వదిలేస్తారు బామ్మ, ప్లీజ్. అపర్ణ కోసం నా ప్రాణమైనా ఇస్తాను, తన కోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. కానీ అసలు నేరస్తుడెవరో తెలియకుండా నా మనవణ్ణి నేరస్తుడని నేను పట్టించలేను. నా అపర్ణని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వెళ్ళు. అదే మీ మాట అయితే నా మాట కూడా వినండి. ఈ భూమి మీద ఎక్కడ దాక్కున్నా మీ మనవణ్ణి లాక్కొస్తాను, పోలీసులకి పట్టిస్తాను, నా అపర్ణని విడిపిస్తాను. అయితే నా మాట కూడా విను. నువ్వు నా మనవణ్ణి కాదు కదా, వాడి నీడని కూడా తాకనివ్వను. ఆ కిడ్నాప్ ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలుసుకుంటాను. వాణ్ణి పట్టుకుంటాను. నా మనవణ్ణి అపర్ణని నిర్దోషులని నిరూపిస్తాను. అసలు దొంగని ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను. అయితే మీ మనవణ్ణి సిద్ధంగా ఉంచుకో, ఊచలు లెక్క పెట్టడానికి. అసంభవం. నా మనవడు నిర్దోషి కాదు, దోషి. అదే నిజమైతే, తప్పు చేసింది నా మనవడే అయితే కాళ్ళు చేతులు కట్టి మరీ పోలీసులకు అప్పచెప్తాను. అదే అబద్ధం అని తేలితే అదే కాళ్ళు చేతులు కట్టి నిన్ను అప్పగిస్తాను. మరోసారి నా గుమ్మంలో అడుగు పెట్టకు, వెళ్ళు. మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నా నేను చెప్పేది ఒక్కటే. అపర్ణ నిర్దోషి. చేయి నేరానికి అక్కడ శిక్ష అనుభవిస్తుంది. ఆమెను బయటకు తీసుకురావడం నాకంటే మీకే ఎక్కువ బాధ్యత ఉంది. మీ మనోడి కోసం ఆమెకి అన్యాయం చేస్తారో, లేకపోతే దోషిని అప్పగించి న్యాయం చేస్తారో మీరే నిర్ణయించుకోండి. అంతా మీ సంస్కారానికే వదిలేస్తున్నాను. పోరా, చేయవలసిందంతా చేసి నా మనవడిని దోషం చేయాలని చూస్తావా? నా మనవడు తప్పు చేశాడని ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా నేను నమ్మను. ఇక నీలాంటి నీచుడు చెప్తేనే ఎలా నమ్ముతానో? నమ్మను. స్నేహ, ఏంటినాడు బావా? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. ఇదిగా స్నేహ, కాకుండా ఎన్నీళ్ళు వస్తాయేమో కానీ కారణం లేకుండా కన్నీళ్ళు మాత్రం రావు. నీ మనసులో బాధ ఏంటో నీ మొహం చెప్తుంది. నువ్వు బాధపడుతుంది అపర్ణ గురించే కదా? అవును నాయుడు బావా, అన్నీ సవ్యంగా ఉంటే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లేది. దాని దురదృష్టం ఏంటో గాని ఏ తప్పు చేయకుండానే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. నువ్వు బాధపడక స్నేహ. ఇదిగో ఓ మంచి గట్టి లాయర్ని పట్టుకుని ఎలాగైనా సరే అపర్ణ బెయిల్ మీద బయటికి తీసుకొచ్చేద్దాం. నువ్వు కాంత ఎంగిలి పడితే గాని పద రా. అక్కడ అక్క బాధపడుతుంటే నేనెలా అన్నం తింటాను? నాకిప్పుడు కావాల్సింది అన్నం కాదు, అక్క. మా అక్క కావాలి. వెంటనే మా అక్కను చూడాలి. తీసుకొస్తావా నాయుడు బావా? ఎంత మాట స్నేహ, నా చేతుల్లోంటి నువ్వు అడగాలి చెప్పు, వెంటనే తీసుకొచ్చేసేవాడిని. అయినా తప్పులు చేసిన తప్పుడేదోలో బెయిల్ మీద దజ్జాగా బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే అపర్ణ లాంటి మంచి మనిషికి బెయిల్ దొరకపోవటం ఏంటి? అసలు ఈ లోకంలో న్యాయం చట్టం అనేది బతికుందా చచ్చిపోయిందా అనిపిస్తుంది. ఈ న్యాయస్థానాలు, ఈ చట్టాలు ఇవన్నీ దొంగెదవులకి తప్ప అపర్ణ లాంటి మంచోళ్ళకి పనిచేయవా ఏంటో? ఏమో అసలు మా అక్క ఆ నేరం ఎందుకు ఒప్పుకుందో, ఎవరి కోసం ఒప్పుకుందో కానీ తన జీవితం బలైపోతుంది. తన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. పొరపాటున ఇందు దొరకపోతే రేపు కోర్టు శిక్ష వేస్తే కొన్ని సంవత్సరాల పాటు మాకు దూరం అయిపోతుంది.
చరిత్రలో నేరస్తురాలుగా మిగిలిపోతుంది. అదే కనుక జరిగితే మనం బ్రతుకుంటే వేస్ట్. నీకు నువ్వు అలా ఏదో ఊహించేసుకుని భయపడిపోయి స్నేహ. ఎందుకు భయపడతావు? అపర్ణ నిర్దోషి మనకు తెలుసు. నువ్వు ఊహించినట్టు ఏం జరగదు. ఇదిగో అపర్ణ నిర్దోషి అనే నిజం మనకు తెలిసినట్టే రేపు కోర్టు కూడా తెలుస్తుంది. కోర్టు కూడా విధులు చేస్తుంది. అయినా అసలు కోర్టు దాకా ఎందుకు? కోర్టుకి వెళ్ళిలాగానే బయటికి తెచ్చేద్దాం. హక్కుకి బెయిల్ దొరుకుతుందా? నిజంగానే బయటకు వస్తుందా? ఎందుకురా స్నేహ, తప్పకుండా బయటకు వస్తుంది. అసలు ఆ ఇందు ఎక్కడుందో ఎతికి పట్టుకుంటే అపర్ణ 5 నిమిషాల్లో బెయిల్ మీద బయటకు వచ్చేస్తుంది. అంచేత మనం చెయ్యాల్సింది ఏంటంటే అపర్ణ కలిసి అసలు తన నేరం ఎందుకు ఒప్పుకుందో, అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి. అప్పుడు అసలు నేరం చేసిన వాళ్ళు ఎవరో తెలిసిపోద్ది కదా. వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, అపర్ణ బయటకు వచ్చేద్ది అంతే. అయితే వెంటనే అక్క దగ్గరికి వెళ్దాం నాయుడు బావా. ఏయ్, నీకిచ్చిన టైం అయిపోయింది. చివరిసారిగా అడుగుతున్నాను, ఇందు ఎక్కడా? ఎన్నిసార్లు చెప్పాలి మేడం? తను ఎక్కడుందో నాకు తెలీదు. అమ్మా అపర్ణ! అయ్యో అపర్ణ, నా బిడ్డను కొట్టద్దు, అదేం చేసి ఉండదు. మీకు దండం పెడతాను, నా బిడ్డను కొట్టద్దు. అయ్యో అమ్మా అపర్ణ! అత్తయ్య అరుపులా ఉంది, పద. అయ్యో అపర్ణ, నా బిడ్డను కొట్టకండి. అమ్మా అపర్ణ! అయ్యో అపర్ణ! అత్తయ్య ఏం జరిగింది? ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? నాయుడు బాబా, నా బిడ్డను చంపేస్తున్నారు. నాయుడు బాబా, నా బిడ్డను కొట్టేస్తున్నారు. అమ్మ చెప్పు నాయుడు బాబా. అత్తయ్య అపర్ణకి ఏం కాదు. అపర్ణ ఎవరో కొట్టరు. చూడండి, ఇది మన ఇల్లు. అదిగో స్నేహ, అత్తయ్య ఇది మన ఇల్లు. మీరు కంగారు పడకండి. మన ఇంట్లో ఉన్నారు. అమ్మా ఏంటమ్మా, అక్కకి ఏమైనా అయినట్టు కలొచ్చిందా? ఇది కలే కావచ్చమ్మా, నా ఊహే అవ్వచ్చు, కానీ అది నిజంగా జరగదని నమ్మకం ఏమిటి? అసలే ఆడపిల్ల, పైగా చిన్న పిల్ల. ఆ పోలీసు వాళ్ళు ఎంత కఠినంగా ఉంటారో, నేరం చేశారని నమ్మితే ఎంత కసాయి వాళ్ళలా ప్రవర్తిస్తారో మనందరికీ తెలుసు. నిజం చెప్పమని నా బిడ్డని ఎంతగా వేధిస్తున్నారో, ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో తలుచుకుంటేనే నా గుండె ఆగిపోయేలా ఉంది. వెంటనే నా బిడ్డను తీసుకురండి, లేదా నన్నైనా అక్కడికి తీసుకెళ్ళండి. ఉంటే దాంతో పాటే ఉంటాను, లేదంటే దాంతో పాటే కలిసి చేస్తాను. చెప్పండి, నా బిడ్డను తెస్తారా లేదా నన్నే వెళ్ళమంటారా? అత్తయ్య నా మాట వినండి. అన్ని తెలుసున్న వాళ్ళు మీరు కూడా అలా మాట్లాడితే ఎలా అత్తయ్య? చెప్పండి. అపర్ణ ఈ నేరం తానే ఒప్పుకోవటం వల్ల బెయిల్ రావడం కష్టమైందని మన లాయర్ గారు చెప్పారు కదా. అందులోనూ మన శాఖరం ఊరికే ఉండట్లేదు, ఎలాగైనా బెయిల్ తేవడానికి వెళ్ళాడు. చూడండి, ఏమైనా సరే బెయిల్ తెస్తాడు, అపర్ణ కూడా ఇంటికి వచ్చేద్ది. మీరు కంగారు పడకండి. అవునమ్మా, అక్క గురించి నువ్వేం కంగారు పడకు. నేను నాయుడు బావ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నా. అక్కతో మాట్లాడి జరిగిందంతా తెలుసుకుంటాం. సాధ్యమైనంత త్వరగా అక్కని బయటకు తీసుకొస్తాం, సరేనా? అవసరం లేదు, నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నేనే వెళ్తాను. ఎక్కడికత్తే? పోలీస్ స్టేషన్ కా? కాదు, ఆ వసుంధర ఇంటికి. వసుంధర పిన్ ఇంటికా? వాళ్ళింటికి ఎందుకు అత్తయ్యా? నా బిడ్డ మీద కేసు పెట్టింది వాళ్ళే. వాళ్ళ వల్లే నా బిడ్డ అరెస్ట్ అయింది. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టిన కేసు వెనక్కి తీసుకోమని వేడుకుంటాను, ప్రాధేయపడతాను. వాళ్ళు ఏం చెప్తే అది చేసి కేసు వెనక్కి తీసుకునేలా చేస్తారు. నా బిడ్డ నా నరకం నుంచి బయటికి తీసుకొస్తాను. వద్దత్తయ్య, వద్దొద్దు. అక్కడ మనుషులు అనేవాళ్లే లేరు, మనిషిని మంచిగా చూసేవాళ్లే లేరు. మనం వెళ్తే అవమానాలు తప్ప ఇంకేం మిగలవత్తయ్య. అందులో వాళ్ళు ఇప్పుడు పకత ప్రతీకారాలతో రగిలిపోతున్నారు కదా, పురుగులా చూస్తారు అత్తయ్య. వెళ్తే మీకు మేలు చేయబోగా హేళన చేసి పంపిస్తారు. మనం తిప్పలే మన పడదాం. మీరు మాత్రం దయచేసి అక్కడికి వెళ్ళకండి అత్తయ్య, నా మాటేనండి. నన్ను పురుగులా చూడడం కాదు, ప్రాణం తీసేసినా పర్వాలేదు, కేసు వెనక్కి తీసుకుంటే చాలు.
అది కాదు అది కాదు అత్తయ్య. నా కూతుర్ని కాపాడుకోవడానికి ఇంతకు మించి మరో దారి లేదు. దయచేసి నన్ను ఎవరు ఆపకండి, నేను వెళ్తున్నాను. అత్తయ్య 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 స్నేహ చూడు ఆపు. అమ్మా అపర్ణ, తప్పటడుగు వేసే వేళలో చెప్పలేద నీకు ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ? ప్రతి అడుగు వేసే వేళలో చెప్పలేద నీకు ఆ అడుగులు పయనించే దారిలు ముళ్ళేనని? కన్నీళ్ళే తరుముతూ ఉంటే కానరాని శోకం కడదాకా నీతో ఉంటే మిగిలేన జీవితం నీ స్వార్థం. నేను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని నా కల్లో కూడా అనుకోలేదమ్మా. కానీ నా బ్యాడ్ లక్, నేనేది చూడకూడదు అనుకుంటున్నానో అదే చూడాల్సి వస్తుంది. నిజమే అన్నయ్య. అదృష్టం రాజావారింటికి మన అమ్మ రూపంలో వస్తే దురదృష్టం ఈ అపర్ణ రూపంలో వచ్చింది. చచ్చా, అవే మాటలమ్మా. నువ్వు మన ఇంటికి అదృష్ట లక్ష్మివి. ఇంకెప్పుడు అలా అనుకో. అమ్మా పర్ణ, నీ బెయిల్ కోసం మన లాయర్తో పాటు చాలామంది లాయర్ని కలిశానమ్మా. వాళ్ళందరూ చెప్పేది ఒకటే, మీ చెల్లి నేరం తనే చేశానని అంగీకరించింది కాబట్టి ఆమెకు బెయిల్ రాదు అంటున్నారమ్మా. కాబట్టి నువ్వు ఏ నేరం చేయలేదని ఇవిగో ఈ పేపర్స్ మీద సంతకం పెడితే వెంటనే బెయిల్ ఇప్పిస్తానని చెప్పారమ్మా. అవునమ్మా, మన లాయర్ గారు మొత్తం రాసిచ్చారు. నువ్వు జస్ట్ ఒక సంతకం పెడితే చాలు, మనకు బెయిల్ వచ్చేసింది తల్లి. బెయిల్ రాదన్నయ్య. ఏ ఎందుకు రాదమ్మా? నేను సంతకం పెట్టను కాబట్టి. ఎందుకు పెట్టవమ్మా? నేను నేరం చేశాను కాబట్టి. అమ్మా అపర్ణ, వద్దమ్మా. ఎప్పటి వరకు జరిగింది చాలు. ఇంకా ఈ టార్చర్ను భరిస్తూ ఇక్కడే ఉండాల్సిన అవసరం నీకు లేదమ్మా. ఎవరి కోసం నేరస్తురాలుగా మిగిలాల్సిన కర్మ నీకు లేదమ్మా. ఎవరి కోసమో ఒప్పుకోలేదన్నయ్య. నిజంగా నేను నేరం చేశాను కాబట్టి ఒప్పుకున్నాను. నమ్మనమ్మా, నేను నమ్మను. చీమకు కూడా హాని చేయని నా చెల్లి ఓ మనిషిని మాయించేసి అంత నేరం చేసిందంటే నా ప్రాణం పోయినా నేను నమ్మను. నమ్మినా నమ్మకపోయినా నిజం అదే అన్నయ్య. అదే మాట ఈ అన్నయ్య మీద ఒట్టి చెప్పు. అన్నయ్య వద్దన్నయ్య. నేరస్తులకి ప్రమాణం చేసే అర్హత లేదన్నయ్య. ఎందుకమ్మా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? చూడమ్మా, పెళ్లి కాని ఆడపిల్ల జైలుకి వెళ్ళిందంటే ఎంత అప్రతిష్టో తెలుసా? ఎన్ని తలవంపులు వస్తాయో తెలుసా? రాజావారి కుటుంబం అంటే అందరికీ ఆదర్శంగా ఉండేదమ్మా. ఎవరూ మన వైపు వేలెత్తి చూపేలా ఏనాడూ తప్పు చేయలేదు. అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఈరోజు ఓ తప్పు చేసి జైలుకు వెళ్ళిందంటే మన కుటుంబ పరువు ఏమవుతుందో ఆలోచించావా? ఊళ్ళో నలుగురు మన గురించి ఎలా మాట్లాడుకుంటారో ఆలోచించావా? నా మాట వినమ్మా. ఈ విషయం నలుగురికి తెలియకముందే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తానమ్మా. నా మాట విని సంతకం పెట్టమ్మా, సంతకం పెట్టు. నన్ను క్షమించన్నయ్య. తప్పు చేసి తప్పించుకోలేను. కుటుంబం కోసం అవినీతిని ఆశ్రయించలేను. న్యాయాన్ని మోసం చేయలేను.
అయ్యో నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. చూడమ్మా, నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉంటే కోర్టుకు తీసుకెళ్తారు, నేరం అంగీకరించినందుకు శిక్ష వేస్తారు. అదే జరిగితే ఈ అన్నయ్య బ్రతికుండి వృధా అమ్మా. కోట్ల రూపాయల ఆస్తుండి, మంత్రులు ముఖ్యమంత్రులు రేంజ్లో పలుకుబడి ఉండి, ఏమైనా చేయించగల దమ్ము సత్తా ఉండి కూడా నా చెల్లెల్ని చెయ్యని నేరం నుంచి కాపాడుకోలేకపోతే ఈ అన్నయ్య జన్మ వృధా అమ్మా. అన్నయ్య, నీ చెల్లెలకి ఎందుకు శిక్ష పడుతుంది అనుకుంటున్నావు? నేరానికి శిక్ష పడుతుందనుకో, ఒక నేరస్తురాలకి శిక్ష విధిస్తున్నారు అనుకో. లేదమ్మా, నువ్వు నేరం చేశావంటే నేనే కదమ్మా, నీ గురించి తెలిసిన ఎవరూ నమ్మరు. అసలు చెయ్యని తప్పుకి శిక్ష ఎందుకు అనుభవిస్తున్నావో చెప్పమ్మా, ఇప్పటికైనా చెప్పమ్మా. నేను తప్పు చేయకపోవడం ఏంటన్నయ్య? అసలు తప్పులన్నీ చేసింది నేనే. అర్జున్ని ప్రేమించి తప్పు చేశాను. అతని నుంచి తప్పించుకోవడానికి ఆర్యని ప్రేమిస్తున్నట్టు నటించి తప్పు చేశాను. ఆర్యని కూడా నటించేలా చేశాను. పవిత్రమైన ప్రేమని నాటకం చేయడం ఎంతో పెద్ద తప్పు. అది నిజమని అమ్మని బామ్మని నమ్మించడం మరో పెద్ద తప్పు. ఆ పెళ్లిని ఎంగేజ్మెంట్ వరకు తీసుకురావడం చాలా పెద్ద తప్పు. దాన్ని ఆపమని ఆర్య గారు ఎన్నిసార్లు అడిగినా ఆపలేకపోవడం ఇంకా ఇంకా తప్పు. పీటల వరకు వచ్చినా నిస్సహాయంగా ఉండిపోయాను. అదే నేను చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు. అందుకే ఆ తప్పులన్నింటికి ప్రాయశ్చిత్తంగా ఈ నేరాన్ని నా మీద వేసుకుంటున్నాను. లేదంటే ఆ నేరం చేసినందుకు ఆర్యకి శిక్ష పడుతుంది. నా కోసం ఎంతో బాధపడ్డ ఆర్య కోసం ఇలా చేయడం తప్పేం కాదు, గొప్ప కూడా కాదు. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? తొందరగా సంతకం పెట్టు. నాకే బెయిలు అక్కర్లేదన్నయ్య. చేసిన తప్పులకి శిక్ష అనుభవించడమే సరైన న్యాయం. ఇదే నాకు నేను ఇచ్చుకున్న తీర్పు. ఇందులో ఏ మార్పు లేదు. ఇక మీరు బెయిల్ గురించి మర్చిపోండి. అంతేనంటావా అమ్మా? అంతే అన్నయ్య. మరి నువ్వు వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అమ్మకి ఏం చెప్పమంటావమ్మా? నాలాంటి దుర్మార్గురాల్ని దురదృష్టవంతురాల్ని కంటే కన్నీళ్లు తప్ప ఇంకేమి మిగిలవని చెప్పన్నయ్య. చెప్పు. జీవితమే ఆటని ఎదురయ్యే ఓటమిని భరించేందుకే నీ హృదయం సరిపోదు అని, నిన్నే తన ప్రాణమని కనిపెంచిన అనురాగానికి తలవంపులని తీరేయిక బదులాయనని తెలిసే నాటికి కథ ముగిసిపోయే మరి ఎదరోదిస్తూ ఉన్నా ఏ ఫలితం లేదు అని, నీ వారన్న వారే కరువై బ్రతికేదెందుకని, తప్పటడుగు వేసే వేళలు చెప్పలేద నీకు ఆ తప్పటడుగులో ఉన్న తప్పులన్నీ. ఏంటి సరదా నీ మొండితనం? ఇలా తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చుంటే ఇందు తిరిగొస్తుందా చెప్పు? నా మాట విని ఒక ముద్దైనా తిను, కాస్త నీరసమైనా తగ్గుతుంది. ఇదిగో. నాకేం వద్దునా? నా కూతుర్ని చూసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. నా బిడ్డ ఎక్కడుందో, ఎలా ఉందో, ఎన్ని బాధలు పడుతుందో, ఎప్పుడు ఎవరికి చిన్న హాని చేసి ఎరగదు. అలాంటి పిల్లని మాయం చేయడానికి ఆ అపర్ణకి మనసు ఎలా వచ్చిందో, అసలు బతికుందో, అర్జున్ని చేసుకుంటుందన్న అక్కసుతో ఆ అపర్ణ చంపేసిందో. చచా, పెళ్ళాపాలన్న దురాలోచనతో ఎక్కడో దాచుంటుంది తప్ప ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు కాదా అపర్ణ. అయినా ఓ పక్క పోలీస్ వాళ్లు నిజం చెప్పమని చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా నిజం కక్కిస్తారు. మన ఇందుని వెళ్లి తీసుకొస్తారు. నిజంగానా?
నా ఇందు తిరిగొస్తుందా? నా బిడ్డ నేను కళ్ళారా చూస్తానా? అవును శారదా, ఇందు ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. కాకపోతే ఆ అపన్న వాళ్ళ వల్లే మనకి తిప్పలంతా. ఎంచక్కా పెళ్లి చేసుకుని పిల్లాడితో కళ్ళ ముందు తిరుగుతారని ఆశపడితే ఆ అపన్న రాక్షసులా వచ్చి ఇందు నెత్తుకుపోయింది. ఆ దెయ్యమే గనక అడ్డుపడకపోయుంటే ఈ పాటికి అర్జున్ ఇందులు భార్యాభర్తలు అయ్యుండేవాళ్ళు. అవునమ్మా, ఆ అపర్ణ వట్టి మూర్ఖురాలు. తన పంతం నెగ్గించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. అందుకే వెనక ముందు ఆలోచించకుండా ఇందుని కిడ్నాప్ చేసింది. వెళ్ళి కటకటాలు లెక్క పెడుతుంది. రామ్మారా, మా ఏడుపులో నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావనుకున్నావు, వచ్చావు రా. ఏం కూతుర్ని కన్నావు తల్లి? అదసలు ఆడదేనా అడ్డగడిదా? వదినా, మర్యాదగా మాట్లాడు.